డియర్ ఫ్రెండ్స్, మనం ఈరోజు పరీక్ష పే చర్చ 2025 ఏ విధంగా రిజిస్ట్రేషన్ కావాలి, ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి అనే దానికి పూర్తిగా వీడియోలో చూద్దాం. పరీక్షపై చర్చ అనేది పరీక్షపై చర్చ 2025 అని మీరు గూగుల్ క్రోమ్ లో మీరు ఇక్కడ మీకు టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఈ లింక్ ఓపెన్ అవుతుంది. ఈ లింక్ ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్గా మీరు ఇక్కడ ఉన్న పార్టిసిపేట్ నవ్ అనే ఆప్షన్ ద్వారా కానీ లేదా కిందకి వస్తే మీకు పార్టిసిపేట్ నవ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. దీని ద్వారా మీరు వెళ్ళొచ్చు. ఓకే, దీంట్లో మనకి 4 టైప్స్ ఆఫ్ పార్టిసిపేషన్స్ ఉంటాయండి. ఒకటి స్టూడెంట్ సెల్ఫ్ పార్టిసిపేషన్ ఉంటుంది, రెండవది టీచర్ పార్టిసిపేషన్ ఉంటుంది, మూడవది పేరెంట్ పార్టిసిపేషన్ ఉంటుంది, నాలుగవది అదనంగా స్టూడెంట్ సెల్ఫ్ పార్టిసిపేషన్ చేయలేని సందర్భాల్లో, అంటే స్టూడెంట్స్ కి మొబైల్స్ అవి ఉండవు కాబట్టి అలాంటి సందర్భాల్లో పార్టిసిపేషన్ త్రూ టీచర్ లాగిన్ ద్వారా కూడా మీరు ఈ పార్టిసిపేషన్ అనేది చేయొచ్చు. మాక్సిమం మనం దీని ద్వారా వెళ్తేనే ఎక్కువగా మనం ఎక్కువ సంఖ్యను మనం రీచ్ అవ్వచ్చు, ఎక్కువ మంది స్టూడెంట్స్ ని మనం కవర్ చేసినట్టు క్లియర్ అవుతుంది. లేదంటే కనుక మన ఎవ్రీ స్టూడెంట్ వెళ్తే ఎవ్రీ స్టూడెంట్ ఓటీపీ ద్వారా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. కాబట్టి స్టూడెంట్ పార్టిసిపేషన్ త్రూ టీచర్ లాగిన్ ద్వారా వెళ్తే కనుక మన 100% ప్రతి స్టూడెంట్ యొక్క వారు ఏదైతే అనుకుంటున్నారో వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా దీంట్లో మనం నమోదు చేయొచ్చు. ఇక టీచర్ పార్టిసిపేషన్ వచ్చేటప్పటికి ఎవరి టీచర్ దీంట్లో పార్టిసిపేట్ చేయాల్సింది 100%. అది ప్రైవేట్ మేనేజ్మెంట్స్ అయినా అవ్వచ్చు, లేదా మున్సిపల్, జిల్లా పరిషత్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఎయిడెడ్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, అందరూ కూడా 6 to 12 తరగతులు ఉన్న స్కూల్స్, ప్రతి స్కూల్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఇక పేరెంట్ పార్టిసిపేషన్ వచ్చేటప్పటికి పేరెంట్ కి సంబంధించిన మొబైల్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా పేరెంట్ పార్టిసిపేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. బట్ స్టూడెంట్ అనేది 100% చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి స్టూడెంట్ పార్టిసిపేషన్ కంప్లీట్ చేసుకుందాం. అలాగే టీచర్ పార్టిసిపేషన్ కూడా 100% చేసుకోవచ్చు. పేరెంట్ మాత్రం మనం మాక్సిమం రీచ్ అయ్యేలాగా ట్రై చేయాలి. ఫస్ట్ గా మీకు స్టూడెంట్ పార్టిసిపేషన్ త్రూ టీచర్ లాగిన్ అనేది మీకు ఒకసారి చూపిస్తున్నాము. ఒకసారి చూడండి. క్లిక్ టు పార్టిసిపేట్ అనే ఆప్షన్ ద్వారా వెళ్తే కనుక మీరు ఈ విధంగా మీకు లాగిన్ టు యువర్ ఇన్నోవేటివ్ అకౌంట్ అని ఒక ఫుల్ నేమ్ తోటి అలాగే మొబైల్ నెంబర్ తో లాగిన్ విత్ ఓటీపీ అని ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫుల్ నేమ్ లో మీరు స్టూడెంట్ నేమ్ ఒకటి ఎంటర్ చేస్తే ఇలా మొబైల్ నెంబర్ స్టూడెంట్ యొక్క పేరెంట్ మొబైల్ నెంబర్ కావచ్చు, లేదా ఒక టీచర్ ద్వారా, సారీ ఇక్కడ మనం స్టూడెంట్ కాదు డైరెక్ట్ గా టీచర్ ద్వారానే వెళ్దాం. టీచర్ ద్వారా వెళ్తున్నాం కాబట్టి టీచర్ ద్వారానే వెళ్దాం. మొబైల్ నెంబర్ తీసుకుందాం, లాగిన్ విత్ ఓటీపీ ద్వారా వెళ్దాం. అలాగే మీకు ఇక్కడ ఓటీపీ హ్యాస్ బీన్ సెండ్ యువర్ మొబైల్ నెంబర్ అని ఒక మెసేజ్ వస్తుంది. మీకు ఆటోమేటిక్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మనం దీన్ని ఎంటర్ ఓటీపీ అనే బాక్స్ లో టైప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీకు ఎంటర్ చేయగానే మీకు పార్టిసిపేట్ యాజ్ స్టూడెంట్ త్రూ టీచర్ లాగిన్, టీచర్ ద్వారానే ఇందాక నేను ఇచ్చిన క్రెడెన్షియల్ అన్ని కూడా టీచర్ క్రెడెన్షియల్స్, అంటే టీచర్ యొక్క పేరు, టీచర్ యొక్క మొబైల్ నెంబరు, టీచర్ యొక్క ఓటీపీ ద్వారా మనం లాగిన్ అయ్యాం. ఎంతమంది స్టూడెంట్స్ అనేది చేయొచ్చు మనం. ఇది ఈ సింగిల్ టీచర్ లాగిన్ ద్వారా మనం 100 లేదా స్కూల్ మొత్తం టోటల్ గా చేయొచ్చు. ఒక స్టూడెంట్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేద్దాం. ఒకటి స్టూడెంట్ నేమ్, ఇక్కడ లాస్ట్ నేమ్ లో సర్ నేమ్. ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఆప్షనల్, దీంట్లో మొబైల్ నెంబర్ కూడా ఆప్షనల్. మనం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఇది నెసెసిటీ కాదు కాబట్టి మనం ఇవ్వకపోవడం ఇబ్బంది ఏం లేదు. జెండర్ వచ్చేటప్పటికి మేలా ఫీమేలా అదర్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఫీమేల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్ గా డేట్ టేబుల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇయర్ వచ్చేటప్పుడు ఇయర్, ఇలా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాము. క్లాస్ వచ్చేటప్పటికి 6th నుంచి 12th వరకు ఉంటుంది. ఇక్కడ 6th క్లాస్ కాబట్టి 6th క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాము. పేరెంట్ వచ్చేటప్పటికి పేరెంట్ నేమ్ కూడా ఎంటర్ చేసాము. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత స్కూల్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి స్కూల్ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్కూల్ పేరు ఎంటర్ చేసాము. అలాగే బోర్డు వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాం. అడ్రస్ వచ్చేటప్పటికి స్కూల్ అడ్రస్ వచ్చేటప్పటికి స్కూల్ అడ్రస్ వెంకటాపురం, కాళ్ళ మండల్, వెస్ట్ గోదావరి డిస్టిక్. నెక్స్ట్ కంట్రీ వచ్చేటప్పటికి ఇండియా ఎక్కడ ఉందో చూసుకొని సెలెక్ట్ చేసిన తర్వాత స్టేట్ ఓపెన్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్. అలాగే మన డిస్టిక్ వచ్చేటప్పటికి వెస్ట్ గోదావరి. పిన్ కోడ్ వచ్చేటప్పటికి పిన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక చివరిగా మనకు ఒక డైలాగ్ బాక్స్ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ టు పిఎం. పిఎం ని మనం ఏం క్వశ్చన్ అడగాలని ఆ స్టూడెంట్ అనుకుంటున్నారు, అంటే దేని గురించి, లైఫ్ స్కిల్స్ రిలేటెడ్ టు లైఫ్ స్కిల్స్ గురించి కానీ, లేదా ఎగ్జామ్ ప్రిపరేషన్ అండ్ స్ట్రెస్ గురించి కానీ, లేదా కెరీర్ గైడెన్స్ గురించి కానీ. అంటే స్టూడెంట్ తనకున్న లైఫ్ స్కిల్స్ ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి, లేదా దాంట్లో ఉన్న అవకాశాలు ఏ విధంగా తను అందుకోవాలి అనే దాని మీద కోచింగ్ ఉండొచ్చు. ప్రస్తుతం ఉన్న ఏ విధంగా ఉంది అనేది, అలాగే ఎగ్జామ్ ప్రిపరేషన్ లో తను ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, లేదా స్కూల్లో తను పడే స్ట్రెస్ ఏమైనా ఉంటే కనుక, ఎడ్యుకేషన్ లో ఈ కరికులం ఏదైనా స్ట్రెస్ ఉంటే కనుక దాని గురించి కూడా వివరించవచ్చు. లేదా కెరీర్ గైడెన్స్, ఫ్యూచర్ గైడెన్స్ గురించి కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. ఒక క్వశ్చన్ మనం ఇక్కడ
సబ్మిట్ చేద్దాము. ఇక్కడ టెల్ మీ అబౌట్ డిటెన్షన్ సిస్టమ్ అని ఒక క్వశ్చన్ ఒకటి అడగాలని అనుకుంటే ఇదే క్వశ్చన్ అని కాదు, మనం 500 క్యారెక్టర్స్ పెంచకుండా మనం ఏదైనా ఏ క్వశ్చన్ అడగాలనుకున్నామో ఆ క్వశ్చన్ మనం సబ్మిట్ చేస్తే దీంట్లో ఫిల్టర్ చేసి కొన్ని క్వశ్చన్స్ యూనిక్ గా ఉన్న క్వశ్చన్స్ ని లిస్ట్ అవుట్ చేసి డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ కన్సర్న్ స్టూడెంట్ తో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఐ అగ్రీ టు జాయిన్ మై భారత్ ప్లాట్ఫామ్ ని టిక్ చేసి మీరు ఇలా సబ్మిట్ చేస్తే కనుక ఆటోమేటిక్ గా ఇక్కడ ఒక పాపప్ మెసేజ్ వస్తుంది, నో చేంజెస్ ఆర్ మోడిఫికేషన్ విల్ బి పెర్మిటెడ్ ఆఫ్టర్ సబ్మిషన్ అని వస్తుంది. ఓకే, ఇది కరెక్ట్ అనుకుంటే కనుక ఆర్ ఇష్యూ టు ప్రొసీడ్ అంటే ఓకే చేస్తే కనుక ఆటోమేటిక్ సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత వెంటనే ఇక్కడ పేరు ఇక్కడ చూడండి, నేమ్ మోక్షిత కృష్ణ శరాళం, పేరెంట్స్ నేమ్ శరాళం శ్రీ మధుసూదన్ రావు, 6th క్లాస్, ద సర్టిఫికేట్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ 1st ఫిబ్రవరి 2025 అని చెప్పి మనకి ఒక మెసేజ్ వస్తుంది. ఇక్కడ మనకి నేను ఇందాక చెప్పినట్టుగా ఇది టీచర్ లాగిన్ ద్వారా మనం పార్టిసిపేట్ యాజ్ స్టూడెంట్ దాకా వెళ్ళాం కాబట్టి నెక్స్ట్ మళ్ళీ యాడ్ మోర్ చేసుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు. కింద ఆప్షన్ చూడండి, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్ యువర్ పార్టిసిపేషన్ ఇన్ పరీక్షా పే చర్చ 2025, ద సర్టిఫికేట్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ 1st ఫిబ్రవరి 2025 అని వచ్చింది. ఇక్కడ యాడ్ మోర్ తీసుకుంటాం. యాడ్ మోర్ తీసుకుంటే మనం ఆల్రెడీ సబ్మిట్ చేసిన టోటల్ డేటా అలాగే ఉంటుంది, ఇలా మనం ఎన్నైనా సబ్మిట్ చేసుకోండి. కాబట్టి ఫ్రెండ్స్, ఇలా మీరు మీ టీచర్ లాగిన్ లో స్కూల్లో ఉన్న క్లాస్ టీచర్ కావచ్చు లేదా హెడ్ మాస్టర్ ఒక లాగిన్ ఇలా క్రియేట్ చేసుకుని టోటల్ స్టూడెంట్స్ అంతా కూడా ఒకే లాగిన్ లో మీరు విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లో ఒక 2-3 మినిట్స్ లో చాలా సింపుల్ గా మీరు చేయొచ్చు. ఇలా కాకుండా యాజ్ ఏ స్టూడెంట్ గా వెళ్ళారనుకోండి, డైరెక్ట్ గా వెళ్తే చాలా క్వశ్చన్ ఉంటుంది, చాలా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, టైం ప్రాసెస్ కూడా తీసుకుంటాం. కాబట్టి దయచేసి ఈ విధంగా మీరు కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నాం.